మూవీలో హీరోయిన్ టీనేజ్ లో ఉంటుంది. ఆ టీనేజ్ లో వచ్చే కోరికలు తీర్చడానికి తన క్లాస్మేట్ ఒకటి పరిచయం అవుతాడు. అయితే వీడు తన మిగతా ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి ఆ అమ్మాయిని కోరిక తీర్చమంటాడు. ఇక తను అందరితో అలవాటు అయ్యి చివరికి హీరోయిన్ లైఫ్ ఏమైనదే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మన హీరోయిన్ మెలిసా అని చూపిస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి చాలా సిగ్గు, బయట వాళ్ళతో మాట్లాడాలన్నా బయటకు వెళ్ళాలన్నా. ఇక్కడే మనకి హీరోయిన్ వాళ్ళ మదర్ ని గ్రాండ్ మదర్ ని చూపిస్తూ ఉంటారు. ఈ గ్రాండ్ మదర్ కి సిగరెట్ల మీద సిగరెట్లు, చైన్ స్మోకర్ అంటారు కదా, ఆ టైప్ లో తాగటం ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. అయితే మన మెలిసాకి తన తల్లి మీద బెంగ ఉంటుంది. తన తల్లి తనతో గడపట్లేదని. ఇంకా తను బయట ఎవరితో మాట్లాడదు, అసలు వాళ్ళ అమ్మమ్మ గురించి అస్సలు మాట్లాడదు. కానీ ఈ రోజు తన జీవితంలో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డానియల్ అనే కుర్రోడు తన్ని పార్టీకి పిలిచాడు. ఈ డానియల్ గాడు బాగా బలిసినోడే కాకుండా మంచి అందగాడు. అందుకే మెలిసాకి ఎప్పటి నుంచో క్రష్ ఉంది వీడి మీద. అందరూ స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఆ స్విమ్మింగ్ బయట కూర్చొని హీరోయిన్ అలానే చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ అంటుంది, ఇదే మంచి ఛాన్సే, వెళ్ళి డానియల్ తో మాట్లాడంటే అలానే భయపడుతూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉంటుంది. తనకి ఈత రాదు. ఒక లఫుడ్ గాడు ఎవడో వచ్చి తన్ని స్విమ్మింగ్ పూల్ లో దోసేస్తాడు. ఇక ఈత రాకుండా మునిగిపోతుంది తన్ని డానియల్ వచ్చి కాపాడి, ఇంకేముంది దొరికింది ఛాన్స్, ఈడే పత్తాపరం మొదలు పెడతాడు. ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి బ్యాక్ యార్డ్ రమ్మని మంచి సీనరీ, సముద్రం కనపడే ప్లేస్ కి తీసుకెళ్లి మెలిసాని అడుగుతాడు. మీ ఫ్యామిలీ గురించి చెప్పని అడిగితే మెలిసా తన ఫాదర్ ఇంజనీర్ అని, వర్క్ కోసం బయట ఊరు వెళ్ళిపోయాడని దగ్గరగా కూర్చొని మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఈ డానియల్ అడుగుతాడు, ఏంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని అడిగితే మెలిసా ఓపెన్ అయిపోతుంది. ఇంకేముంది, మనోడు అడ్వాన్స్ అయిపోయి కానిచ్చాల్సిన కానిచ్చేసి తను వదిలేసి వెళ్ళిపోతాడు. అలా కొన్ని నెలలు గడిచినా ఈ డానియల్ గడు ఒక్కసారి కూడా మెలిసాకి ఫోన్ చేయడు. అయినా సరే వీడి మీద పిచ్చ ప్రేమతో ఉంటుంది. అయితే కొన్ని నెలల తర్వాత స్కూల్ అప్పుడే ఫ్రెష్ గా ఓపెన్ అయింది. తన క్లాస్ లో ఉన్న డానియల్ ని పిలుద్దాం ట్రై చేస్తుంటే వాడు పట్టించుకోడు. ఇక స్కూల్ అయిపోయిన తర్వాత మెలిసా తన ఫ్రెండ్ తో కలిసి ఒక బార్కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఈ డానియల్ గడు చచ్చాడు. ఇక వాడు మందు వేసుకుని మెలిసాని వాడి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా అలా ఇంటికి తీసుకెళ్తే ఆలస్యం, తవ్వటం స్టార్ట్ చేస్తాడు. పాపం మెలిసా ఏమో ఈ డానియల్ గారిని ఇంకా నువ్వు నా లవ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు చేయట్లేదు, అందుకేగా నేను ఇంటికి తీసుకొచ్చానని చెప్పి ఆడికి కావాల్సిన కార్యం చేసుకుంటాడు. అయితే మళ్ళీ తర్వాత అదే పరిస్థితి. పాపం మెలిసా ఒంటరిగా ఉండిపోయి తన ఫీలింగ్స్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు. తన లవర్ డానియల్, తన ఇంట్లో వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ డే తన అమ్మమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వెళ్తారు. ఎందుకంటే బాగా చెడు అలవాటు ఉంది కదా, సిగరెట్స్ తాగడం, హార్ట్ ప్రాబ్లం రావడంతో నర్సింగ్ హోమ్ లో వదిలేసి ప్రశాంతంగా మెలిసా తన ఇంటికి వస్తుంది. తన మదర్ తో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటుంది. కానీ తన మూడు మారిపోయి నెక్స్ట్ డే నుంచి అసలు పూర్తిగా బిహేవియర్ చేంజ్ చేసుకుంటుంది. ఇక ఆ డానియల్ గారిని వదిలేసి రోడ్డు మీద ఎవడు కనపడితే వాడు అన్నట్టుగా రెస్టారెంట్ లో కూర్చొని బాగా ఏజ్ గా ఉన్న వ్యక్తిని తన చూపులతోనే రెచ్చగొట్టేస్తుంది. వాడిక పాప ఏదో సిగ్నల్ ఇస్తుందని వచ్చి కూర్చుంటే టప్ అని లేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ కి మెలిసా ఎంత మారిపోయిందో చూపించడానికి ప్రాక్టికల్ గా చూపించింది అనమాట, డెమో చేసి. ఇక అలా కొద్ది రోజులు క్రిస్మస్ రావడంతో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మమ్మకి తన ఇంట్లో ఎన్ని బాధలు పడుతుందో చెప్తున్నా సరే వాళ్ళ అమ్మమ్మ పట్టించుకోదు. ఇలా జరుగుతున్నప్పుడు ఒక రోజు డానియల్ నుంచి మెలిసాకు ఫోన్ వస్తుంది, నీకు ఒక సర్ప్రైజ్ ని అరేంజ్ చేశాను, త్వరగా వచ్చేసాయని. ఇక డానియల్ ఇంటికి వెళ్ళడంతో వీడు రొమాంటిక్ గా మెలిసా కళ్ళకు గంతలు కట్టి వాడి ఫ్రెండ్ తో మెలిసాను కలవమంటాడు. గంతలు తీసి చూస్తే ఆడి ఫ్రెండ్. ఇది చూసి షాక్ అయిన మెలిసా నాకు ఇష్టం లేదని వెళ్ళిపోయి మళ్ళీ నిర్ణయం మార్చుకుని వెనక్కి వస్తుంది. ఇంకేముంది, ఇద్దరు కలిసి కానిచ్చేస్తారు. అయితే ఇదంతా తన ఫ్రెండ్ కి చెప్తా ఉంటే, నువ్వు చేసేది కరెక్ట్ కాదే, చాలా ఇబ్బంది పడతావు తర్వాత, వద్దు అన్నా సరే వయసులో ఉందిగా పట్టించుకోదు. ఇక ఒక రోజు మెలిసా క్లాస్ లో తను రాసుకుంటున్న డైరీ తన ఫ్రెండ్ ఒకటి దొంగతనం చేసి ఈ మెలిసా ఏమేమి డైరీలు రాసుకుంటూ మొత్తం చదివి ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. మెలిసా తన జీవితంలో ఏమేమి జరిగినాయో మొత్తం ఆ ఇద్దరు అబ్బాయిలతో పని కానిచ్చింది కూడా రాసుకుంటుంది. అయితే ఇదంతా చదువుకొని అందరూ నవ్వుకుంటా ఉంటే అందరి మీద కోపడి వాళ్ళందరినీ తిట్టి ఇది అంతటికి కారణం తన ఫ్రెష్ ఫ్రెండే అని ఫ్రెండ్షిప్ ని కూడా వదిలేస్తుంది. ఇక పాపం జీవితంలో తను ఒక్కటే అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే తన ఫ్రెండ్ తనతో మాట్లాడదాం ట్రై చేసినా అసలు ఏం పట్టించుకోకుండా ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదని డాన్స్ చేస్తుంటే తన క్లాస్ లోనే ఇంకొక అబ్బాయి మెలిసాని ఇష్టపడుతూ ఉంటాడు. వాడు పాపం మెలిసాతో చాలా మాట్లాడదాం ట్రై చేస్తూ ఎప్పుడు భయంతో ఆగిపోతూ ఉంటాడు. ఇదే ఛాన్స్ అని వెళ్ళి తనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తే మళ్ళీ డానియల్ గారి నుంచి ఫోన్ వస్తుంది. కానీ ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్, ఈ డానియల్ గారి ఫ్రెండ్ దగ్గర నుంచి మెలిసాకి ఫోన్ వస్తుంది. నీకు ఈ రోజు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ చూపిస్తాను, కళ్ళకు గంతలు కట్టి ఒక గుహలో తీసుకెళ్తాడు. ఇంకేముంది, కళ్ళకు గంతలు ఓపెన్ చేయగానే అక్కడ చుట్టూ అబ్బాయిలే. వాళ్ళందరితో పాపం మెలిసా తెలియక చేసిందో చేసేస్తుంది. ఆ నెక్స్ట్ డే ఈ విషయం మొత్తం స్కూల్ టామ్ టామ్ అయిపోతుంది. ఇక పాపం తను ఆ తెలిసి తెలియని వయసులో కొన్ని డేటింగ్ యాప్స్ ఓపెన్ చేసి దాంట్లో ఎవడెవడు కోరికలు ఉన్నాయో వాళ్ళందరితో అదే ఆనందం అనుకుని ఓ హోటల్ రూమ్ కి వెళ్తుంది. కాసేపు మెలిసా వాళ్ళ మదర్ ఆ నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి వస్తుంది. వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు, మెలిసాని చూడాలని ఉంది, రెడీ చేయంటే మెలిసా కోసం వాళ్ళ అమ్మ ఎతుకుతుంది. అయితే మెలిసా కనపడదు. మెలిసా రూమ్ లో తన డైరీ కనపడుతుంది. ఇక ఆ డైరీ తీసుకెళ్లి ఆ నర్సింగ్ హోమ్ లో కూర్చొని వాళ్ళ అమ్మ చదువుతూ ఉంటే ప్రతి పేజీలో తనకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది తన కూతురు చేసే పని. ఇక అలా చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి తన మదర్ చనిపోయిందని
చెప్తాడు. ఇక అంతే, తన కూతురు బాధ, తన తల్లి బాధ మొత్తం ఒకేసారి గట్టిగా ఏడ్చేసి తీర్చేసుకుంటుంది. ఇక ఇక్కడ హోటల్కి వచ్చిన మెలిసా, వీడు పెద్ద సైకోగాడ్ లాగా ఉంటాడు. వాడు షర్టు లేకుండా కొరడాతో కొట్టించుకొని వాడుకున్న దురదని మెలిసాని కూడా చేయమంటాడు. అలా మెలిసాని కొరడాతో గట్టి కొట్టడం వల్ల తను చాలా పెయిన్ ఫీల్ అయ్యి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన మెలిసాని తన అమ్మ చూసి, మెలిసా ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైపోతుంది. డైరీలో రాసింది మొత్తం నిజమేనా, నువ్వు ఊహించుకొని రాస్తున్నావంటే ఏడుస్తూ మెలిసా నిజమే అని చెప్తుంది. ఇక తన తల్లికి అర్థమైపోతుంది. సారీ చెప్పి నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను, అన్నిటికీ క్షమించు, ఇక్కడి నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నానమ్మా అని రోజు మెలిసాని స్కూల్లో దింపటం, షాపింగ్ తీసుకెళ్ళటం, అలా చాలా క్లోజ్ అవుతుంది వాళ్ళ మదర్. ఇంకొన్ని రోజులకి మెలిసా తన ఫ్రెండ్ కూడా కలుస్తుంది. ఇక అక్కడి నుంచి స్కూల్ కి వచ్చి పూర్తిగా మెలిసా మారిపోయింది కదా. ఈ డానియల్ గాడు మెలిసానే కాదు మిగతా అమ్మాయిలతో కూడా తిరుగుతున్నాడని తెలిసి లాగి పెట్టి ఒకటి ఇచ్చి స్కూల్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్కూల్లో క్రష్ ఉన్నాడు కదా మెలిసాకి, మార్కో వీడి పేరు. వాడికి ఉన్న ఫీలింగ్స్ మొత్తం మెలిసాకి చెప్పేసి, మెలిసా చూడు నీ బొమ్మలు ఎలా గీసానని ప్రతి బొమ్మ చూపిస్తాడు. తన వేసినవి, నేను ఇక్కడ ఫెయిల్ అయిపోయాను, ఆర్ట్ స్కూల్ కి వెళ్ళిపోతున్నాను, లాస్ట్ గా వెళ్ళేటప్పుడు ఒక బొమ్మ గీయాలనుకుంటున్నాను ఇది అని ఇద్దరు ఫీలింగ్స్ చెప్పుకొని వెళ్ళిపోతే, ఈ డానియల్ గారు మళ్ళీ వచ్చి ఒక పెద్ద పార్టీ ఇస్తున్నాను నేను, స్కూల్ అయిపోయింది కదా. సాయంత్రం మెలిసా తన బెస్ట్ ఫ్రెండ్ తీసుకుని ఆ పార్టీకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏమి చేయదు. ఈ మూవీ స్టార్టింగ్ లో బ్యాక్ యార్డ్ సముద్రం దగ్గర ఉంది కదా, ఆ సముద్రం దగ్గర నిలబడి అక్కడి నుంచి సముద్రంలో దూకుతుంది. కానీ ఇప్పుడు తనకి ఈత వచ్చేసింది. జీవితంలో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి తన మదర్ని తీసుకొని తన అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు రిలేషన్ చాలా బాగుండి మెలిసా లైఫ్ లో మొత్తం తిరిగి వచ్చినట్టు తన ఫేస్ ని చూపిస్తూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.